పుట్టిద్ది అనమాట. ఇలాంటివి వచ్చినప్పుడే మనకి ఏంటంటే అసలు ఎందుకు తీసుకున్నాను రా బాబు అనిపించింది అనమాట. ఇలాంటి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చిన్న చిన్న పీసెస్ వచ్చినాయి, ఆ బ్లౌజెస్ ఎలా కట్ చేయాలి, 60 పాయింట్లు వచ్చినాయి, ఎలా కుట్టాలి అనేది అవి అయితే కుట్టేశానండి. కానీ అలాంటివి వచ్చినప్పుడు కూడా మనకి ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది అనమాట. అలాంటివి వచ్చినప్పుడు కొంచెం 1కి 2-3 సార్లు కటింగ్ చేసేటప్పుడే కరెక్ట్గా చూసుకున్నాం అనుకోండి, అలాంటివి ఎప్పుడు వచ్చినా కానీ మనం భయపడకూడదండి. మెయిన్ భయపడకుండా ఇది నేను చేయగలను, ఇది నేను కుట్టగలను అని అనుకోండి, మనకి ఆలోచనలు అవే వస్తాయి అన్నమాట. అలా కాకుండా అయ్యో ఇది నేను ఎలా కుట్టాలి, ఎలా చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, ఆ టెన్షన్లో పడిపోయి మీరు ఏమీ చేయలేరన్నమాట. ఆలోచిస్తూ ఉంటారు ఎలాగ అనేది, అదే చేస్తూ ఉంటారు అన్నమాట. ఎప్పుడైనా సరే అలాంటి తప్పు ఒకవేళ మీకు తప్పు అనిపిస్తుంది, నాకు అనిపించలేదండి. ఎందుకంటే నేను ఇలాంటివి ఇంతకన్నా కూడా తప్పు చేసేస్తే చాలా వరకు చేశాను అనమాట. నాకైతే అనిపించలేదు. ఒకవేళ మీకు కనుక అనిపిస్తే ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడొద్దండి. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేశాను, అన్ని పీసెస్ చాలా వరకు తగ్గినాయండి. ఒక్కొక్క దానికైతే ఇంత పీసులు కూడా వెతుక్కోవాల్సి వచ్చింది అనమాట. చిన్న పీసెస్ కూడా ఎక్కడ కూడా అసలు ఇంత పీసు కూడా మిగలేదండి ఆ బ్లౌజెస్లో. అంటే మీరే అర్థం చేసుకోండి ఎన్ని చోట్ల నేను జాయింట్ వేసాను, కానీ అవి ఏమీ కనిపించకుండా కవర్ చేశాను అనమాట. ఎట్టయితే నేను బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఇప్పుడైతే ఆ బ్లౌజెస్ షేర్ చేస్తాను. ఇలాంటివి వచ్చినప్పుడే మన టాలెంట్ ఏంటో మనకి తెలుస్తుంది అనమాట. ఇదిగోండి, ఇదైతే ఖచ్చితంగా 60 పాయింట్లే ఉంది. కానీ బ్లౌజ్ చూడండి ఎంత పెద్దదో. ఆమ్ రౌండ్ వచ్చేసరికి 9.5 ఉంది. అలాగే హైట్ వచ్చేసరికి 16 ఉంది. 16 హైట్, 16.5 సారీ 16.5 ఉంది హైట్ వచ్చేసరికి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో అయితే ఏం జాయింట్స్ ఏం పడలేదండి బ్యాక్ పార్ట్కి. అలాగే హ్యాండ్స్ కూడా ఇక్కడ లోపల కూడా ఏం పడలేదు. చూడండి, ఇక్కడ ప్లస్ గుర్తు కూడా చక్కగా వచ్చేసింది. చూడండి, మన కటింగ్ అంటే అలా ఉంటుంది అనమాట. ప్లస్ గుర్తు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. అలాగే బ్లౌజ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఎక్కడికక్కడ ఓవర్లాక్లు చేసి చాలా నీట్గా వస్తుంది అనమాట. ఎక్కడ కూడా పీసెస్ అనేది కనిపించదు. అలాగే దీనికి ఎక్కడ జాయింట్స్ పడ్డాయంటే ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్లో ఈ పార్ట్ ఉంటుంది కదా షేప్ పైన, అక్కడ పడ్డాయి అనమాట. దీనికి అసలు షేప్ పట్టికి ముక్కే మిగలలేదండి. కానీ రెండు ముక్కలు కలిపి జాయింట్స్ వేసాను అనమాట. జాయింట్స్ కూడా ఈ ఖర్చులోకి పోయింది. నెక్ పార్ట్, నెక్ దగ్గర ఇక్కడ తీసిన పీస్ ఉంది కదా, ఆ పీస్ వేసాను అనమాట షేప్ పట్టికి. ఒకదానికైతే జాయింట్ పడింది, ఒకవైపు జాయింట్ పడింది. ఇది ఏమో ఇటు సైడ్కి వస్తుంది అనమాట, లోపలికి పోతుంది, కనిపించదు. ఇదైతే బాగానే వచ్చింది కదా. కానీ బ్లౌజెస్ అయితే అసలు అవి కుట్టేటప్పుడు అయితే ఎంత ఏమంటారు ఇరిటేషన్ వచ్చేసిందండి. ఎందుకంటే బాగా చిన్న పీసులు. ఎప్పుడైనా సరే ఇంట్లో ఒకవేళ శారీస్ మీరు కట్ చేయాలి అనుకుంటే కనుక మరి అంత కట్ చేయబోకండి. సరే అండి, ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి. ఇదిగోండి, నెక్స్ట్ బ్లౌజ్ కూడా ఇది కూడా 60 పాయింట్లే ఉందండి. చూడండి, హ్యాండ్ అయితే ఎంతలా ఉందో. దీనికి జాయింట్స్ పడ్డాయి అన్నమాట. కానీ దీనికి తక్కువ పడ్డాయండి, ఎందుకంటే దీనికి కొంచెం ఇటు సైడ్ పడ్డాయి. ఇటు సైడ్ చోట పడింది అనమాట. ఫ్రంట్ పార్ట్లో కూడా తక్కువ, కాకపోతే పీసెస్ ఏమీ లేవండి. ఇంకా పీస్ కూడా లేకుండా అసలు జాయింట్స్ పడకుండా 60 పాయింట్ ముక్కని ఇంత పెద్ద బ్లౌజ్గా స్టిచ్ చేయొచ్చు అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడైతే మామూలు ఇరిటేషన్ రాలేదండి. అసలు ఇసుకు పుట్టిద్ది అనమాట. ఇలాంటివి వచ్చినప్పుడే మనకి ఏంటంటే అసలు ఎందుకు తీసుకున్నాను రా బాబు అనిపించింది అనమాట. ఇలాంటివి వస్తే కనుక కొత్త వాళ్ళు అయితే కంపల్సరిగా అదే బిగినర్స్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కానీ, ఒకవేళ
అయిపోయి మాకు మేము కుడుతున్నాము, ఇంట్లో వాళ్ళు వరకు కుడుతున్నాము, కొత్తగా బయటికి తీసుకుంటున్నాము అనుకునే వాళ్ళు అయితే కంపల్సరీగా ఇంత పీసులు తీసుకోవచ్చండి. కంపల్సరీగా మీటర్ పీసెసే ఇవ్వండి అని అడగండి మీరే. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇలాంటివి కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే ఒక ఛాలెంజింగ్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మనం ముందు భయపడిపోతాం అనమాట. భయపడిపోయి వామ్మో ఎలా కుట్టాలి అనుకునే దాంట్లోనే ఎక్కడో చాడు పొరపాటు చేస్తాం. అలా పొరపాటు చేయకుండా కొంచెం నిదానంగా ఆలోచిస్తే కనుక కంపల్సరీగా మీరు ఫినిష్ చేయగలరు. కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి నేను ఈ సజెషన్ అయితే ఇస్తాను. అంటే ఇప్పుడైతే నెక్స్ట్ ఇదైతే 70 పాయింట్లు ఉందని అన్న కదా, కానీ దీనికే ఎక్కువ పీసెస్ పట్టాయండి. జాయింట్స్ పడ్డాయా, ఇక్కడ జాయింట్స్ పడ్డాయా, ఫ్రంట్ పార్ట్లో కూడా జాయింట్స్ పడ్డాయి. కానీ బ్లౌజెస్ అయితే చాలా నీట్గా వచ్చినాయండి. చూడండి, పలక మేడ పెట్టాను. ఫ్రంట్ కూడా బాగా డీప్ నెక్ అనమాట. ఫ్రంట్ కూడా డీప్ నెక్. ఎలా ఉన్నాయండి బ్లౌజెస్ అయితే? మన స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. అలాగే మన కటింగ్ కూడా చూసి వీడియో నచ్చితే కనుక వచ్చిన లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోలో మీకు మన స్టిచ్చింగ్ నచ్చితే కనుక ఒక కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ఛాలెంజింగ్ బ్లౌజెస్ వచ్చినప్పుడే మన టాలెంట్ ఏంటో తెలుస్తుందని కంపల్సరీగా ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాకపోయినా ఎవరైనా సరే ఇలాంటి టిప్స్ కనుక పాటిస్తే, అంటే కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలండి. ఎటువైపు పెడితే ఎటువైపు తగ్గుతుంది, అలాగా కనిపించే వైపు అయితే అస్సలు తగ్గే వైపు తీసుకోకూడదండి. కనిపించకుండా ఎలాగా ముక్కలు అనేది వెయ్యాలి, అలాగే ఈ ముక్కలు సరిపోతాయా లేదా బ్లౌజ్కి ఎలాగా స్టిచ్ చేయాలి, స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తిరగరా పోలా చూపిస్తా హడావుల్లో టెన్షన్ పడకుండా స్టిచ్ చేసే వాళ్ళకైతే ఈ ఒక ఛాలెంజ్ అండి. ఎందుకంటే ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి మన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ అలా ఇవ్వండి.